టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అలాగే అనేక శాఖలకు సంబంధించి మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారుల మీద ప్రశ్నల వర్షం కురిపించారంట. ముఖ్యంగా అధికారులను అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళ నుంచి సమాధానం రాకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. నేను మొదటి రోజే అడిగిన ప్రతి దానికి మీ దగ్గర నుంచి సమాధానం రాకపోతే ఎలా అని చెప్పి వాళ్ళందరినీ సూటిగా ప్రశ్నించారట. గత ప్రభుత్వం అసలు పంచాయతీలను పక్కన పెట్టి సచివాలయాలను ముందుకు ఎందుకు తీసుకువచ్చారో దానికి వెనక ఉన్నటువంటి ఏంటి ఆ లోతైన విశ్లేషణ తీసుకుని నాకు రావాలి అని చెప్పి అధికారులను ప్రశ్నించారట. ముఖ్యంగా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజే ఆయన ఛార్జ్ తీసుకున్న సచివాలయానికి వెళ్ళిన మొదటి రోజే దాదాపు 10 గంటల పాటు అక్కడ అధికారులతో సమావేశం ఏర్పరచుకున్నారట. ఆ ప్రతి శాఖకు సంబంధించి అధికారులను ఆయన పిలిపించుకుని ఒక మీటింగ్ అయితే ఏర్పరచుకున్నారట. అటు అటవీ శాఖకు సంబంధించి, అలాగే పర్యావరణానికి సంబంధించి, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయా అధికారులతో సమావేశం ఏర్పరచుకొని కొన్ని సూటి ప్రశ్నలు వేశారట. ముఖ్యంగా నాకు తెలియకపోతే నేను తెలుసుకునేందుకు సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వారిని కోరారట. మీరు స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు అని కూడా ఆయన సూచించారట. అధికారులకు మీకు ఒక అద్భుతమైనటువంటి స్వేచ్ఛ ఇస్తున్నాను, మీరు ప్రజలకి ఉపయోగపడే ఏ పనైనా సరే స్వేచ్ఛగా నా దగ్గరకు వచ్చి చెప్పి చేసుకోవచ్చు అని చెప్పారట. అంతేకాకుండా ముఖ్యంగా ఆయనకు అంటే చాలా మంది అధికారులు ఆయన కొత్త కదా, ఆయనకి ఏం తెలుసులే అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆయన అడిగిన ప్రశ్నలకి, ఆయనకు ఉన్నటువంటి లోతైన అవగాహనకి వాళ్ళందరూ కూడా షాక్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వివరాల్లోకి వెళితే సచివాలయాల్లో పంచాయతీలు భాగం కాదా అని ప్రశ్నించారట. ఉపాధి హామీ వేతనాల్లో చెల్లింపులు జాప్యానికి కారణం ఏంటి అని ప్రశ్నించారంట. మొదటి రోజే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలకు సంబంధించి ప్రశ్నల పరంపర కొనసాగించారు. మొదటి రోజే అధికారుల సమావేశంలో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారట. ముఖ్యంగా పంచాయతీలను కేరళ తరహాలో మోడల్గా పంచాయతీలను అనుసంధిద్దాం, దానికి సంబంధించి సాధ్య అసాధ్యాలను కూడా పరిశీలించి నాకు ఒక నివేదిక తీసుకురావాలని చెప్పి అధికారులను సూచించారట. పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదు అని చెప్పి అధికారులకు స్పష్టం చేశారట పవన్ కళ్యాణ్ గారు. మాడ అడవుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట. అంతేకాకుండా మరోసారి అంటే మీరు ఏదైతే నేను అడుగుతున్న ప్రశ్నలకు మీరు దగ్గర నుంచి సమాధానం, వాళ్ళ అధికారుల దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు మరోసారి చర్చలకు మనం నిర్ణయం తీసుకోవాల్సిన అంశాల గురించి వాళ్ళకి వివరించి మరొకసారి చర్చ చేసుకుందామని చెప్పి వాళ్ళ అధికారులు అయితే చెప్పారట. ముఖ్యంగా గ్రామాల్లో ఎల్ఈడి వీధుల్లో దీపాలను కూడా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా విలేజెస్లో, చాలా పల్లెటూరులో ఇప్పటికీ కనీసం వీధి లైట్లు కూడా లేనివి ఉన్నాయి. దానికి సంబంధించి మనం నివేదిక తీసుకోండి అని చెప్పారట. గత ప్రభుత్వం విజయవంతంగా అమలవుతున్నటువంటి ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేసింది అని కూడా ఆయన అడిగారట. గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు ఎందుకు వెలగడం లేదని నిలదీశారట. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్స్ జారీ చేసేందుకు జలజీవన్ మిషన్ పథకాన్ని వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు అధికారులని ఆదేశించారట. గ్రామాల్లో రహదారుల సమస్య పరిష్కారం చూపాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి బ్యాంకు ఏఐఐబి సహాయంతో చేపట్టే ప్రాజెక్టులు పనులు జోరందుకోవాలని, గడువులోగా ప్రతిపాదన పనులు పూర్తి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచించారట. ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీల సోషల్ ఆడిట్ విభాగం పనితీరుపై సమగ్ర సమీక్ష చేయాలని అధికారులు ఆశించారట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మనం ఇంకొకసారి గ్రామాల్లోకి వెళ్ళాలి, ఇక నుంచి ప్రతిదీ కూడా గ్రామాల్లో మనం రెగ్యులర్గా తిరగాలి అని చెప్పి అధికారులు సూచించారట. ముఖ్యంగా అరకు, పాడేరు లాంటి ఏజెన్సీ ఏరియాల్లో మనం ఇక నుంచి అక్కడికి వెళ్ళి పరిశీలించాలి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, తాగునీటి వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, దానికి రీసోర్సెస్ ఎలా తీసుకురావాలి అని చెప్పి అధికారులు ఆదేశించారట. నెక్స్ట్ మనం విజిట్ చేయాల్సింది కూడా అరకు, పాడేరు ఏరియాని, దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అధికారులకు చెప్పారట పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా సరే మొదటి రోజే ఒక 10 గంటల పాటు జరిగినటువంటి ఈ మీటింగ్లో అటు మాడ అడవులకు సంబంధించి కూడా ఆయన చాలా తీవ్రంగా అధికారులను ఆదేశించారంట. అలాగే ముఖ్యంగా శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి
ఆ అడవుల పరిరక్షణకు సంబంధించి, ఎర్రచందనానికి సంబంధించి ఎవరైతే స్మగ్లర్లు విచ్చలవిడిగా వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారో దాన్ని అరికట్టే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దానికి తగిన నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాలని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మొదటి రోజే పవన్ కళ్యాణ్ గారు తన మార్క్నైతే ఆయా శాఖలపై చూపించారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారని మాత్రం తెలుస్తా ఉంది.